ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు వ్యవహారం కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. టీడీపీ మాజీ ఏవీఎస్ఐ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై వెంకటరెడ్డి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఈ అరెస్టును దారితీసినట్లు తెలుస్తుంది. ఈ మరణం ప్రభుత్వం హత్య అని ఆయన ఆరోపించారని, దీనిపై తాడిపత్రికి చెందిన తెలుగుదేశం నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారని సమాచారం. ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా హైదరాబాద్లో ఉన్న వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నారని వైఎస్ఆర్సీపీకి వర్గాలు గట్టిగా ఆరోపించాయి. అరెస్ట్ సమయంలో తీవ్ర ప్రతిఘటన ఎదురైనట్లు ఆయన భార్య సైతం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. పోలీసులు వెంకటరామిరెడ్డిని అరెస్ట్ చేసి తాడిపత్రి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కారుమూరి వెంకటరెడ్డి నమోదైన సెక్షన్లన్నీ బెయిలబుల్ సెక్షన్లేని న్యాయమూర్తి వ్యాఖ్యానించారని, సరైన విచారణ లేకుండా అరెస్ట్ చేయడం పైన కోర్టు ప్రశ్నించినట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాసే విధంగా కూటమి ప్రభుత్వం వివరిస్తుందని దీన్ని బట్టి అర్థమవుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకే గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా ఈ అరెస్ట్ జరిగిందని జగన్ సపోర్టర్లు గట్టిగా అంటున్నారు. ఈ పరిణామంలో కూటమి పాలనపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుందని విశ్లేషకులు వివరిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ముఖ్యమంత్రి విమర్శించేందుకు ఒక అధికార ప్రతినిధి అరెస్ట్ చేయడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఇది ప్రతిపక్షాన్ని అణచివేసే చర్యగా భావించాలని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. వెంకటరామిరెడ్డి బెయిల్ లభించడంతో కూటమి ప్రభుత్వం తొందరపాటుతో వివరించిందని ఆపాద మూటగట్టుకుంటున్నట్టయింది రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రతిపక్షాన్ని లేవనెత్తిన ప్రతి అంశాన్ని రాజకీయ కక్ష సాధింపుగా తీసుకున్నారనే ముద్ర కూటమిపై పడే అవకాశం ఉందని భావించవచ్చు. ముఖ్యంగా భావ వ్యక్తీకరణకు సంబంధించి న్యాయస్థానం ఇచ్చిన బెయిల్ అధికార పక్షం యొక్క చర్యలు న్యాయపరంగా నిలబెట్టుకోపోయిందనే సంకేతాన్ని ఇచ్చింది. ఈ పరిణామం కేవలం ఒక అరెస్ట్ లేదా బెయిల్తో ముగించేది కాదని, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి దీనికి రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ఒక చక్కటి అస్త్రం దొరికిందని విశ్లేషకులు అంటున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించారనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుంది అంటుంది వైఎస్ఆర్సీపీ. ఈ వ్యవహారం ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష గొంతుకు అణచివేసే ప్రయత్నం జరుగుతుందని ప్రజలు అనుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తుందని, పాలనపై విమర్శలు రాకుండా చేయాలనే ప్రయత్నం బెడిసిగొట్టిందని భావించవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల కంటే రాజకీయ ఎజెండాలకే పోలీసులు ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు కూడా దీని ద్వారా బలపడుతున్నాయని అంటున్నారు. మొత్తం మీద కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ తదనంతరం బెయిల్ వ్యవహారం ఆంధ్ర రాజకీయాల్లో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచిందని చెప్పాలి. ఒకవైపు రాజకీయ విమర్శలు చేయడం, మరోవైపు న్యాయస్థానం జోక్యం చేసుకోవడం అనేది కూటమి ప్రభుత్వాన్ని అనుకుని అపశృతి తీసుకొచ్చిందనే భావన వ్యక్తమవుతుంది. ఈ ఉదంతాన్ని వైఎస్ఆర్సీపీ తమ ప్రచారంలో కీలకంగా మలుచుకోవాలని, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల మద్దతు కూడగట్టాలనే ప్రయత్నం చేస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇది రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం యొక్క ప్రజాదరణపై ఎట్లాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.